అగైన్ ఐమ్ టెలింగ్ యూ, మీరు తప్పకుండా మీకు మా ట్రైలర్ నచ్చితేనే మీరు మా కాంటెంట్ చూడండి, ఫోర్స్ ఏం లేదు. బట్ ఒకవేళ చూసినా చూడకపోయినా దయచేసి పైరసీలో మాత్రం చూడకండి. ఎందుకంటే ఒకటే సార్, ప్లాట్ఫామ్ పేర్లు వద్దు, కానీ మీకు తెలిసిన బొమ్మల్లోనే చూస్తూ ఉంటారు కదా. సో అలా చూస్తే ఏదో కిక్ వస్తుంది, ఎగ్జైట్మెంట్ వస్తుంది అనుకుంటూ ఉంటాం ఒక టైంలో. బట్ అలా చూస్తే మేము ఒక కాంటెంట్ తీసినప్పుడు మాకు సబ్స్క్రిప్షన్స్ వస్తే మాకు డబ్బులు వస్తాయి, దాంతో మేము ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేసే స్కోప్ వస్తుంది. ఎప్పుడైతే పైరసీ పెరుగుతూ ఉంటుంది అనుకో, రెవెన్యూ పడిపోతుంది. రెవెన్యూ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ పడిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ టుడే. మీరు చూస్తున్న నాన్ థియేట్రికల్స్ కానీ అన్నీ ఎందుకు స్లో అవుతున్నాయంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ పైరసీ. తప్పకుండా అరికడతారని కోరుకుంటున్నాం. అండ్ అగైన్ వీఆర్ ప్రౌడ్ టు సే శశిమదనంని ఆ బొమ్మలు కూడా పైరసీ చేయలేకపోయాయి. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ సాయి కృష్ణ, బికాస్ దెర్ ఈస్ ఎ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నిక్ దట్ హీ హాస్ ఇంట్రొడ్యూస్డ్ విచ్ ఈస్ yielding great results now. So in fact, should I go ahead and tell what they have done? No, right? So but I have to tell you, it is a శివాజీ రజనీకాంత్ మూమెంట్ అండి. ద గ్రేట్ బొమ్మ వాళ్ళు ఒక ఈమెయిల్ పంపించారు ఫస్ట్ డే ఈవినింగ్. మేమేమనుకున్నాం పైరసీ అరిగడుతున్నాం. ఒక చిన్న డౌట్ ఉండే 90s ముందు కూడా, పైరసీ జరిగేంత చూస్తారా ఫస్ట్ డే మంది, టాక్ వచ్చాకే చూస్తారేమో అని. ఫస్ట్ డే ఈవినింగ్ ఒక ఈమెయిల్ వచ్చింది ఆ బొమ్మ దగ్గర నుంచి, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు, సాయంత్రం 6 o'clockకి మా బొమ్మలో మీ వెబ్ సిరీస్ ఉంటుందని చెప్పారు. ఆల్ ద బెస్ట్ అని తను రిప్లై ఇచ్చాడు. సో ఇచ్చాం, బాగానే ఉంది. ఆ టైంలో ఎగ్జైట్మెంట్, అడ్రినలిన్ రష్ వచ్చిన తర్వాత భయం వేస్తుంది. భయం ఇన్ ద సెన్స్ ఏం జరుగుతుంది అని. బట్ అలాంగ్ విత్ సాయి కృష్ణ, మిస్టర్ రవి గారు, మిస్టర్ కిరణ్ గారు ఫ్రమ్ ఈటీవీ అండ్ ద ఎంటైర్ టీమ్, 6 PM వీ టెక్స్టెడ్ దమ్ అనదర్ మెసేజ్, 6 PM అయినా 6 AM అయినా అని. ఎందుకంటే వాళ్ళు పెట్టలేకపోయారు అండ్ స్టిల్ వాళ్ళు పెట్టలేకపోతున్నారు. సో దట్ ఈస్ ద గ్రౌండ్ బ్రేకింగ్ డెసిషన్ దట్ హీ హాస్ మేడ్ అండ్ దట్ ఈస్ yielding రిజల్ట్స్. సో అగైన్ వాళ్ళతో పోటీ ఏం కాదండి, అది వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళని చూస్తుంది చాలామంది, మనలో కూడా ఉంటూ ఉంటారు. చూడొద్దని చెప్పండి సార్ మీ ఒపీనియన్, బట్ కంటిన్యూ చేస్తే ఇలాంటివి తీయడం మాకు కష్టం అయిపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బికాస్ నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు రిలీజ్ అయ్యే కంటెంట్ మొత్తం అందరూ డెబ్యూటెంట్సే. అంటే వీఆర్ 20 different లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. అది చేంజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ మీరు అవ్వాలని కోరుకుంటున్నాను.